దేవుడు తన దాసుడైన యెషయా ద్వారా హిజ్కియాకు వర్తమానం పంపించాడు. ఏమనంటే, నీవిక బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుని సేవకుని ద్వారా దేవుడు తన వర్తమానాన్ని పంపించాడు. ఎప్పుడైతే దైవజనుడు వచ్చారు, దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన పని అంతవరకే. ఎందుకంటే దేవుడు ఏది చెప్పమని పంపించాడో ఆయన వచ్చాడు, ఆ మాటలు చెప్పాడు, వెళ్ళిపోయాడు, నడిచెలుపడి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ విషయాన్ని విన్న ఆయన వచ్చిన ఆయనతో కూర్చొని మాట్లాడలేదు, కానీ దేవుని సేవకుడిగా దేవుడు పంపించిన మాటలు దైవజనుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు తాను చేయాల్సింది తాను చేస్తున్నాడు. ఇది వాస్తవం. దేవుని అందుకే ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడతాం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. ప్రార్థించేటప్పుడు మనము ఏక మనసుతో ఏకాగ్రతతో దేవునితో మనం ప్రార్థించాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, ప్రార్థన అంటే దేవునితో కలిసి నడవటం, అంటే ప్రయాణం చేయడం. ప్రార్థన అంటే ప్రభుతో కలిసి జీవించటానికి. అయితే ప్రార్థించేటప్పుడు ఆ సిద్ధపాటు అవసరం. వాక్యం వినేటప్పుడు దేవుడు ఏమి సెలవిస్తున్నాడో ఆ మాటలు చాలా శ్రద్ధగా వినాలి. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాలో ఏ ఒక్కరు నశించి నరకాలకి వెళ్ళాలని ఇచ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందవాలని కోరుచు మా ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నందుకు వందనాలు. హిజ్కియా జీవితాన్ని పెట్టిన ప్రభువా, ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, పాపముల నిమిత్తము కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారిని దర్శించు నాయన. ఇప్పుడు ఎవరైతే వారు చెయ్యెత్తి, ప్రభువా నా పరిస్థితి అలాగే ఉంది, నన్ను క్షమించు అని తమ పాపముల నిమిత్తము, తమ దోషముల నిమిత్తము, తమ యొక్క అవిధేయతల నిమిత్తము పశ్చాత్తాపడుతున్న వారిని, ఒప్పుకుంటున్న వారిని క్షమించండి. ఒప్పింప చేసే ఆత్మ నీకు వందనాలు నాయన. దేవా, వారు చెయ్యెత్తి ప్రార్థిస్తున్నారో వారి చేతులు మీరు ముట్టండి. వారి సమస్త దోషము నుండి వారికి విడుదల కల్పించు. దురలవాట్ల నుంచి విడిపించండి. అపవిత్రతను తొలగించు, పరిశుద్ధపరచండి. ఈ వాక్యం ద్వారా ఎంతమంది దిద్దుకొని సరిచూసుకుంటున్నారు అలాంటి వారిని క్షమించి, స్వస్థపరిచి, ఆదరించి, దయచూపి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.